అయినా ప్రెస్ మీట్లకు పిలవట్లా మీరు, అయినా ప్రెస్ మీట్లకు పిలవట్లా పాపం. అంత అంత చెమటోడుస్తున్నారు వాళ్ళు. అంత చెమటోడిచిన అంటే 30/12/2014లో ఇచ్చిన జీవో ఇవాళ ఏమేయాలి ఆ ఛానల్? చంద్రబాబుకి సిగ్గు లేకుండా 2014లో ఇచ్చిన జీవో అని పక్కన పడేశాడు. ఊరికే ఇది కంటి తుడుపు చర్య. ఆ ఊళ్ళో కనీసం మాస్టర్ ప్లాన్ పెట్టలేదు. నేను నారాయణ చెప్తాడు మంత్రి గారు 51,000 కోట్లు ప్రస్తుతానికి మేము టెండర్లు పిలిచామన్నాడు. మేము కూడా రాజధాని అంటున్నావు కదా, గొడ్లవల్లేరు, గుడివేడ, చల్లపల్లి, పార్ట్ ఆఫ్ చల్లపల్లి, పార్ట్ ఆఫ్ ఘంటసాల, చిల్లకల్లు, జగ్గయ్యపేట, వీర్లుపాడు, 1 కోటి కూడా మాకు పెడతాక లేదా? మాకేమన్నా మా డెవలప్మెంట్కి ఏమన్నా ఆలోచించారా మీరు అని అడుగుతున్నాం. మేము రాజధాని అయితే మా ఊళ్ళో ఏం కడుతున్నారని అడుగుతున్నాం. మా ఊళ్ళో ఏం కడుతున్నారు మీరు? మాకు మాస్టర్ ప్లానే లేదు ఇంతవరకు. 51,000 కోట్లు టెండర్ పిలిచామని గొప్పగా జబ్బలు తెరుచుకుంటున్నారు కదా. ఈ 51,000 కోట్లలో మాకేం పెట్టారని అడుగుతున్నాం. మా గురించి ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతున్నాను. మా పామర పార్టు లేదా పెదపారిపూడి, విజయవాడ రూరల్ లేదా పెనమలూరు, చెప్పండి, తోటలవల్లూరు, పవిడి ముక్కల అంటనా? లేదు ఇటు కాదు అటు చూసుకుందాం, అటు సత్యనపల్లి చుట్టూ లేదా పెదకూరపాడు, ఫిరంగపురం ఏమి ప్లాన్ చేశారు మా గురించి? మేము కూడా రాజధాని అంటున్నారు కదా ఇవాళ. మీ సొల్లు కబుర్లు మాది రాజధాని అయితే మాకేం ప్లాన్ చేశారు? మా ఏపు ఒక్క ఆఫీస్ అన్నా కట్టారా? 5 టవర్లో మాకేమన్నా ఒక టవర్ కట్టారా? సచివాలయం అంటే సెక్రటరియట్ 5 టవర్లు అంటున్నారు కదా, 5 టవర్లో ఏమన్నా మాకెవరికైనా తల ఒక టవర్ ఇచ్చారా? ఎమ్మెల్యేల క్వార్టర్లు ఏమన్నా మా దగ్గర పెట్టారా? జడ్జీలు బంగ్లాలు మా దగ్గర ఏమైనా పెట్టారా? ఏదో ఒక మండలంలో, వీరులపాడు మండలంలోనో ఎక్కడొకటి చేయాలి కదా, ఎందుకు చేయరు? మరి మేము రాజధాని ఎట్లా అవుతాం? మేము కూడా రాజధాని వాళ్ళమే అని చెప్పి ఎలా ఫీల్ అవ్వాలి? మమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కోట్ల మంది జనాభా, 7 నీకు ఎడ తెలుసా అంటే నేను నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని. నాకేం తెలుసు? మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెప్పాడు 7 కోట్లని. 7 కోట్ల మంది జనం అందరినీ తాకట్టు పెట్టి ఇప్పటికీ 51,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి, మొత్తం అప్పే కదా, ఈ అప్పులు తెచ్చి ఏం చేద్దామని, మమ్మల్ని ఏం చేస్తారని అడుగుతున్నాం. నారాయణ గారు మాట మాట్లాడాడు, మేము 2014 నుంచి 19 దాకా మళ్ళీ ఇప్పుడు కలిసి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టేశామంటున్నాడు. నారాయణ గారు గమ్మత్తు ఏంటంటే ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు అండి. ఆ 10,000 కోట్లలో 5,000 కోట్లు, 5,300 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు. అడ్వాన్స్ ఇచ్చారు బిల్డింగ్లు మొదలెట్టమని. ఏం చేస్తాం? ఒక పొరపాటు జరిగింది, దాన్ని అక్కడితో కప్పెట్టి వెనక్కి రామా? మీరు ఉన్నారు నారాయణ గారు, మీ వ్యాపారమే తీసుకుందాం. జమ్మూ కాశ్మీర్లో నారాయణ కాలేజ్ ఓపెన్ చేశారు, శ్రీనగర్లో లాస్ వచ్చింది. నారాయణ కాలేజ్ మూసేస్తున్నారు, మూసేయట్లేదా మీరు? ఎన్ని నారాయణ కాలేజీలు మూసేశారు మీరు ఇప్పటికి? కొత్తవి తెరుస్తున్నారు, పాతవి మూస్తున్నారు కదా. వ్యాపారం లేని చోట, నష్టం వచ్చే చోట మూసేస్తున్నారు కదా. ఇది మరి ఏం గుదిబండ కదా? ఇది తప్పేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది గుదిబండ అని చెప్పారు. దీన్ని మొయ్యలేమయ్యా అని చెప్పారు. మీరేం చెప్పారు? మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి 7 కోట్ల జనాన్ని తాకట్టు పెట్టి అంటే ఫస్ట్ ఫేజ్ కింద 51,000 టెండర్, 51,000 కోట్లు ఇప్పటికీ టెండర్లు పిలిచామన్నారు. మళ్ళీ ఇంకో మాట మాట్లాడారు, ఏమని? ఈ ఓన్లీ స్ట్రక్చర్ల కోసం మాత్రమే,
బిల్డింగ్ గోడలుగా మాత్రమే కడతాము, పిల్లర్స్ మాత్రమే కడతాము, స్లాబులు మాత్రమే వేస్తాము. మళ్ళీ అద్దాలకి, కరెంటుకి, మంచినీళ్ళ పైప్ లైన్కి, డ్రైనేజీ పైప్ లైన్లకి, ఫినిషింగ్స్కి, టైల్స్కి సపరేట్గా టెండర్లు పిలుస్తామని చెప్పి మీరు నారాయణ గారు చెప్పారు కదా. మీ నారాయణ ఏమండి చంద్రబాబు నాయుడు గారు అంటే అదంతా చెప్పరా ఈ రాష్ట్ర ప్రజలకి? ఈ రాష్ట్ర ప్రజలకి అసలు వైట్ పేపర్ ఇవ్వరా? పోనీ ఆన్లైన్లో పెట్టరా?